గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నియోజకవర్గ ప్రజలందరికీ మన మీడియా సమక్షంలో నేను కొన్ని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలని మనం ఎంచుకోవడం జరిగింది. ఎవరో ఏదో చేస్తారని, ఏదో అభివృద్ధి జరుగుతుందని మనం ఆ ఎమ్మెల్యేలను ఎంచుకోవడం మన ఆన్వాయితీగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే 2014 సంవత్సరం ముందర అభివృద్ధి అనేది కనబడలేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. గూడూరు పట్టణంలో, గూడూరు నియోజకవర్గం ప్రజలందరూ అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు. కానీ 2014లో ఒకడొచ్చాడు. ఎవడొచ్చాడో మీ అందరికీ తెలుసు. ఆయనే మన సునీల్ కుమార్ గారు. 2014 నుంచి ఈ రోజు గడిచిన 5 సంవత్సరాల్లో 2400 కోట్ల పైగా ఎంతో అభివృద్ధి చేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని ఎంతో ప్రజలకి అందే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ప్రజల ఆదరణ ఉన్న మన సునీల్ అన్నకి ఎంతో చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో చూస్తే 2014 ముందర అభివృద్ధి ఏమైనా జరిగిందేనంటే ఆ ఎమ్మెల్యేలకు మాత్రమే అభివృద్ధి జరిగింది, ఆ ఎమ్మెల్యేల అనుచరులకు మాత్రమే అభివృద్ధి జరిగింది. కానీ ఎవరికి అభివృద్ధి అనేది కనబడలేదు. ఈ రోజు సునీల్ అన్న ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి పరంతో మనం ఈ రోజు గూడూరు పట్టణంలో ముందుకెళ్తున్నామని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. ఇదే విధంగా సునీల్ అన్న దగ్గరికి వెళ్లిన ఏ పార్టీ వాళ్ళైనా, ఏ వర్గం వాళ్ళైనా, ఏ మత కుల వాళ్ళైనా, ఎవరైనా ఏ పనికి వెళ్లినా ఆయనకి తెలియదు, చేయను, కూడదు అనేవి తెలియవయ్యా. అంటే ఆయనకి పని చేయడమే తెలుసు. ఈ రోజు మీరందరూ మీ ఆత్మతో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు సునీల్ కుమార్ గారు ప్రజల్లో ఎంతో మమేకమై ఏ విధంగా ముందుకెళ్తున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకో విషయం గుర్తు చేయాలి. మత కులాలతో సంబంధం లేకుండా రంజాన్ కి ముస్లిం సోదరులకి సంబంధించి ఇఫ్తార్ విందుతో మన ముస్లిం సోదరులందరినీ తను ఆకట్టుకోవడం జరిగింది, తనతో ఉండడం జరిగింది. అలాగే క్రైస్తవ సోదరులందరికీ ఫ్రీ క్రిస్మస్ ద్వారా క్రైస్తవ సోదరులందరితో మమేకవడం జరిగింది. అలాగే హిందూ సోదరులందరికీ దగ్గరయ్యే విధంగా దసరా సంబరాలని, సంక్రాంతి సంబరాలని హిందువులందరినీ మమేకం చేసుకునే విధంగా కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కటి ముందుకెళ్తూ ప్రతి ప్రజల ఆదరణ పొందుతూ ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో మీకు ఇంకో విషయం తెలియజేయాలయా. ఏంటంటే ప్రచారంలో భాగంలో ఆయన ఏ విధంగా కష్టపడుతున్నాడని అన్ని చూస్తున్నారు. అలాగే క్రీడాకారులకు సంబంధించి క్రికెటర్లకు కానీ, షటిల్కి సంబంధించి షటిల్ ప్లేయర్లకు కానీ, హాకీ ప్లేయర్లకు కానీ ఏ ఒక్క ప్లేయర్ని ఇబ్బంది కలుగుతున్న వాళ్ళందరినీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని వాళ్ళందరికీ ఇండోర్ స్టేడియంస్ వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి పరంగా ఈ రోజు ఆయన ఎంతో తోడ్పాటుతో ముందు చేస్తున్నాడు. ఈ రోజు ఆయన క్రికెట్ ప్లేయర్ గా ఆడుతూ ముందుకెళ్తున్నాడు. ఈ రోజు క్రికెటర్లకే కాకుండా, ఆటగాళ్లకే కాకుండా, క్రీడాకారులకే కాకుండా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్న మన సునీల్ అన్నని ఒక్క ఓటుతో ఎమ్మెల్యేగా మనం ఎంచుకుంటేనే ఇన్ని పనులు చేసిన వ్యక్తికి ఈ రోజు ఎమ్మెల్యేగా మనం అవకాశం ఇస్తే మినిస్టర్ గా తప్పకుండా మన గూడూరు అభివృద్ధి దాంట్లో ఉంటుందని నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొక సుపరిచితులు మన పనబాక లక్ష్మి గారు, పనిచేసే లక్ష్మి, పనబాక లక్ష్మి గారు పేరు చెప్తానే మన నియోజకవర్గ ప్రజలందరికీ గుర్తొచ్చేదేంది? చుకుబుకు రైలే, సింహపురి ఎక్స్ప్రెస్. గూడూరు నుంచి సికింద్రాబాద్ కి ఆ ట్రైన్ తీసుకొచ్చిన ఘనత పన్నబాక లక్ష్మి గారికే చెందింది. మరి పన్నబాక లక్ష్మి గారు బాపట్లో పోటీ చేసినప్పుడు ఇక్కడ ట్రైన్ తెప్పించడం అంటే ఎవరో ఓట్లు వేస్తే మన వాళ్ళు అక్కడ ఓట్లు వస్తే ఇక్కడ ట్రైన్ తెప్పించిందంటే ఒకసారి ఆలోచించండి. పన్నబాక లక్ష్మి గారికి ఇక్కడ మనం ఓట్లు వేసి మనం అత్యధిక మెజారిటీతో ఆమెను గెలిపించుకుంటే కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకొచ్చి మనకు ఎంతో హెల్ప్ గా ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా తప్పకుండా మన గూడూరు అభివృద్ధి చెందుతుందని, ఆ అభివృద్ధి పరంగా ముందుకెళ్తుందని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మన గుర్తు సైకిల్ గుర్తు, మన బ్యాలెట్ నంబర్ 3వ నంబర్ పనబాక లక్ష్మి గారిది 3వ నంబర్ అండ్ పాసం సునీల్ కుమార్ గారిది 3వ నంబర్. ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో అఖండ విజయాన్ని మన సునీల్ అన్నకి పనబాక